కర్నూలు జిల్లా ఆదోనిలో వైద్యులు ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీ చేపట్టిన వైద్యులు కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఎవరికి ఏం జరిగినా చట్టం శిక్షిస్తుందని, కానీ ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగినటువంటి దాడి ఈ దేశం మీద 78 సంవత్సరాల ఈ స్వాతంత్ర సంవత్సరాల్లో కూడా ఒకప్పటి భారత ప్రధాని శ్రీ వాజ్పేయి గారు భారత్ వెలిగిపోతుంది అని చెప్తూ వచ్చారు. మరి భారత్ వెలిగిపోతూ ఉందా? చీకటిలో మగ్గిపోతూ ఉందా? అన్యాయంలో కాలిపోతూ ఉందా? భారత మాతకు భారత పౌరురాలు మెడికల్ కాలేజీ విద్యార్థిని పీజీ విద్యార్థినికి జరిగినటువంటి అన్యాయం భారతదేశం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రాణాలు పోసే వైద్యులనే పట్టున పెట్టుకోవడం అనేటటువంటిది ఇది ఎటువంటి సంస్కారం?